స్లోగా లాగ్ అయింది అన్నట్టు అనిపిస్తుంది. చిన్నగా అనిపిస్తుంది. అది కూడా ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉంది సెకండ్ హాఫ్? నాకు ఫ్లాష్ బ్యాక్ అన్న ఫస్ట్ హాఫ్ చూసుకున్నాను కంప్లీట్ బాలే యాక్షన్ అన్న. నాకు క్యారెక్టర్ చూసుకుంటే కంప్లీట్ ఆఫ్ ఎమోషన్స్ స్టోరీ ఎవ్రీథింగ్ ఉంటాయి. సో దాని వల్ల ఉద్దేశం అనిపిస్తుంది మనకు. కమర్షియల్ హిట్ ఇది. నా గేమ్ చేంజర్ కన్నా పర్వాలేదు అనేది. అలా గేమ్ చేంజర్ కంటే బెటర్ అన్నది. బెటర్ టు బి ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఎలా అనిపించింది? నువ్వు చాలా హ్యాపీ ఉంటావు. చాలా బాగుంది. అది సంక్రాంతికి మంచి మూవీ దొరికింది అనమాట. ఓకే జై బాలయ్య. ఓకే థ్యాంక్స్ అండి. జై బాలయ్య. ఏం నచ్చింది మేడం? సాంగ్లు ఎలా ఉన్నాయి మేడం? సాంగ్స్ అన్ని కాదు కానీ సినిమా చాలా బాగుంది. ఫైట్స్ ఎలా ఉన్నాయి మేడం? ఫైట్స్ చాలా బాగుంది. మన స్టోరీ ఎలా ఉంది మేడం? స్టోరీ చాలా బాగుంది. బాలయ్య ఎనర్జీ ఎలా ఉంది? వాళ్ళ ఎనర్జీ ఎప్పటికీ రాక్ అంతేనా మేడం? డైరెక్షన్ ఎలా ఉంది? డైరెక్షన్ ఎలా ఉంది మేడం? డైరెక్షన్ అన్ని చాలా బాగుంది. సినిమా ఒక్కటి కాదు మొత్తం బాలయ్య గారికి ఒక ఫైట్స్ ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్సెస్. అన్ని ఉంటాయి. స్కోర్ ఎలా అనిపించింది? చాలా పాప సెంటిమెంట్ ఎలా ఉంది మేడం? పాపది సెంటిమెంట్ చాలా బాగుంది. బాబీ ఎలా ఉంది? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? కూడా బాగా యాక్ట్ అంటే యానిమల్ లో చేసినంత ఉందా ఇందులో? ఉందండి. ఇంకా ఎక్కువ సో సినిమా ఓవరాల్ గా హిట్టా మ్యామ్? సూపర్ డూపర్ థ్యాంక్స్ మ్యామ్. ఏం నచ్చింది ఇంకా? సాంగ్స్ ఎంజాయ్ చేశారు. పాప సెంటిమెంట్ ఎలా ఉంది మేడం? పాప సెంటిమెంట్ మేడం పాప సెంటిమెంట్ ఎలా ఉంది మేడం? బాగుంది మేడం. మ్యూజిక్ ఎలా ఉంది మేడం? ఓవరాల్ హిట్ మేడం ఈ సంక్రాంతికి? మూవీలో హైలైట్ అంటే ఏం చెప్తారు మేడం? తమన్ మ్యూజిక్ ఎలా అనిపించింది మేడం? సో గుర్రాలు వాడాడు కదా, అప్పుడు ఎలా అనిపించింది? బాగుంది, సెట్ అయింది. ఆల్వేస్ బాగుంది. థ్యాంక్ యూ.